హలో! ఇది థర్స్‌డే రోజు వ్లాగ్ అనమాట. ఆ రోజు 15 నిమిషాల ముందే ఫినిష్ చేసేసుకున్నాను వర్క్. ఎందుకంటే ఇంటికెళ్ళట్లేదు ఇప్పుడు నేను. వెజిటబుల్ షాపింగ్‌కెళ్తున్నా అనమాట. ఎప్పుడో సన్‌లైట్ ఉన్నప్పుడు బయటకొచ్చాను. చీకటి కూడా అయిపోయిందనమాట. సో, ఏంటంటే మాకు వెజిటబుల్ షాపింగ్ అంటే ఇండియన్ వెజ్జీస్ దొరికే షాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటది. మా ఇంటి దగ్గర ఉంటది గానీ, అది 6 కల్లా క్లోజ్ అయిపోద్దనమాట. 5:30కి అలా ఎళ్ళినా కూడా ఇంక లాస్ట్ మొమెంట్‌లో ఎందుకొచ్చిందిరా ఈవిడ అన్నట్టు చూత్తారు. క్లోజ్ చేసుకోవాలి కదా వాళ్ళు కూడా. అందుకని ఇంకా అక్కడికే ఎళ్ళాననమాట. సో, ఎళ్ళే ప్రాసెస్ నాకు ఆల్మోస్ట్ ఎళ్ళి రావడానికి 4 గంటలు పట్టింది. ఎళ్ళేటప్పుడు 2 బస్సులు మారాను. రిటర్న్ వచ్చేటప్పుడేమో 3 బస్సులు మారాననమాట. ఈ వ్లాగ్ నేను వెజిటబుల్స్ ఎలా ఉంటాయి, లేపోతే ఏంటి అనేది మాత్రం చూపించను. అసలు డ్రైవింగ్ రాకపోతే కష్టాల గురించి మాట్లాడుకుందాం. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ తీసుకునేటప్పుడు బస్ టు బస్సు లాంగ్ వెయిటింగ్ అవర్స్ ఉంటాయి. అలాగే చలిలో కూర్చోవాలి. అండ్ ఆల్సో ఇప్పుడు ఇట్లాగే నాలాగా వెజిటబుల్ షాపింగ్ ఎవరైనా చేస్తున్నారనుకోండి, అలాగే మోసుకొని ఆ బరువులు ఎన్ని బస్సులు మారితే అన్ని బస్సులు ఆ బరువులు మోసుకొని తిరగాలి. అది అసలు ఎంత స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తదో. అండ్ ఆల్సో ఇంటికెళ్ళాక ఫుల్ టయర్డ్ అయిపోతాం. ఓపికే ఉండదు. ఎందుకంటే పొద్దున్న ఎప్పుడో వర్క్ స్టార్ట్ చేస్తాం కదా మనం మరి. ఎందుకు నేర్చుకోలేదు డ్రైవింగు అంటే ప్రతి 90స్ కిడ్స్ గర్ల్స్‌కి అర్థమవుద్ది. అప్పట్లో పేరెంట్స్ ఎలా ఉండేవాళ్ళో. ఇంకా వద్దు అంటే ఒకసారి ఇంక మేము కూడా సర్లే ఇంక వద్దన్నారు కదా! వాళ్ళేదో వాళ్ళకున్న భయాల కొద్దీ వద్దంటారు. ఇంక మేము కూడా సర్లే వద్దన్నారు కదా అని చెప్పి లైట్ తీసుకొని అదే అమ్మో! నిజంగానే మనం చేయలేమేమో అని చెప్పి ఒకలాంటి ఇది కూడా వచ్చేస్తది. బట్ స్టిల్ నేనైతే బండి నేర్చుకున్నాను. ఆ కుకూన్ నుంచి బయటకొచ్చి. అదొక అడ్వెంచరస్ స్టోరీ. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.